श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिरयूरुताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ॐ श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। ఇక కుంభరాశి ఈ నవంబర్ మాసంలో ఈ రాశి వారికి అన్ని రంగాల యందు మంచి డెవలప్మెంట్ అభివృద్ధి ఉంటుంది. చాలా సులువుగా పనులు నెరవేరడానికి ఆస్కారం ఉంది. వృత్తి వ్యాపారాలలో మంచి మార్పులు రావడానికి, కొత్త విషయాలు కనుక్కోవడానికి మంచి సమయం ఆసన్నమైంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడము, అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావడము జరుగుతుంది. కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు ఉద్యోగం లభించడము, విదేశాలకు వెళ్ళేటువంటి వారికి విదేశాలకు స్టాంపింగ్ కావడము, విదేశాలకు ప్రయాణం చేయడము కూడా అనుకూలమైన ఒక రోజులు ఆసన్నమైనాయి కుంభరాశి వారికి. ఆరోగ్యం మంచిగానే ఉంటుంది. గృహలాభము, భూలాభాలు కూడా అనుకూలంగా జరుగుతాయి. కాబట్టి కుంభరాశి వారికి ఈ నెలలో మంచిగా ఉందని చెప్పచ్చు. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే భార్యాబిడ్డలతో చిన్న చిన్న కలహాలు అవి ఇంట్లో వస్తుంటాయి పోతుంటాయి, వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. చిన్న చిన్న కలహాలు రావడము, కొంత డబ్బు ఖర్చు అయిపోవడము అనుకోకుండా, ఆ డబ్బు ఖర్చు కావడం వల్ల మనశ్శాంతి లేకుండా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే అనారోగ్యం ఏర్పడుతుంది, కానీ అనుకున్న పనులు నెరవేరుతాయి. అనారోగ్యంగా ఉన్నప్పటికైనా ఆ పనులను వదిలిపెట్టకుండా మీరు మనోనిబ్బరంతో చేస్తుంటారు కాబట్టి అనుకున్నటువంటి ఒక పనులు నెరవేరడం జరుగుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మంచి సమయం ఉంది. ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి ప్రమోషన్లు రావడంతో స్థానచలనం జరుగుతుంది. శుభంగా సంతోషంగా అనుకున్న చోటికే వెళ్ళాం కదా అనేటువంటి ఒక ఆలోచనలతో సంతోషంగా ఉంటారు. దీన్నే స్థానచలనం అంటారు. స్థానచలనం జరుగుతూ ఉంటుంది కాబట్టి సుఖంగా సంతోషంగా ఉంటుంది. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే కొద్దిగా ధన వ్యయము, ధన నష్టము జరుగుతుంది. ప్రయాణాలు చేయడం వల్ల, అటు ఇటు తిరగడం వల్ల కొంత డబ్బు నష్టపోవచ్చు. ఆ నష్టపోయినప్పటికైనా స్నేహితుల యొక్క ప్రోద్బలం చేత, స్నేహితుల చేత ఆలోచనల చేత, ప్రోద్బలం చేత కొత్త కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మీరు కుంభరాశి వారు ఆ స్నేహితుల యొక్క ప్రోద్బలాన్ని ఆధారంగా చేసుకొని కొత్త కార్యక్రమాలు చేపట్టకండి. జాగ్రత్తగా మీరు కూడా ఆలోచించండి. కాబట్టి ఆ స్నేహితుల యొక్క సలహాలు తీసుకొని మీ సలహాను దానికి జోడించి బాగా ఆలోచించి ఆ కొత్త కార్యక్రమాలలో అడుగుపెట్టండి. కొత్త వారిచే పరిచయం ఏర్పడుతుంది. మీరు చేపట్టినటువంటి యొక్క కార్యము శుభంగా జరగడానికి ఆస్కారం ఉంది, కానీ తొందరపడకుండా ఉండడం చాలా మంచిది. ఇక నాలుగవ వారం చంచల బుద్ధి, ఎప్పుడూ మనశ్శాంతి లేకుండా చంచలంగా మనస్సు ఉంటుంది. అందుకే మనస్సుని ఎప్పుడు కంట్రోల్గా ఉంచుకోవాలి. మనము చెప్పినట్టుగా మనస్సు వినాలి, కానీ మనస్సు చెప్పినట్టుగా మనం వింటే పాడైపోతాం. ఇది నా గురువుగారు నాకు చెప్పింది. కాబట్టి మనస్సు ఏ కార్యక్రమం చేసినా మన శరీరం సహకరిస్తుందా లేదా, ఆర్థికంగా మనం నిలదొక్కుకోగలమా లేదా అనేటువంటి ఒక ఆలోచనల చేత దాన్ని చేయండి. అంతేగాని చంచల బుద్ధి మనస్సుకు నచ్చిందే చేసుకుంటూ పోతాను, కొంత కార్యక్రమం చేసిన తర్వాత మనస్సు వద్దంటుంది ఊరుకుంటాను, దానివల్ల ధన నష్టము, ఆరోగ్య నష్టము రెండు కూడా జరుగుతాయి. కాబట్టి కార్యక్రమం చేపట్టే ముందే చాలా జాగ్రత్తగా ఆలోచించి కార్యక్రమం చేపట్టండి. కోపం పెరిగిపోతుంది. అనుకున్న సమయానికి కార్యక్రమం నెరవేరకపోతే కోపం పెరిగిపోతుంది. ఆ కోపం వల్ల ఎదుటివారితో ఏదో మాట్లాడతారు.
అంతేకాకుండా మీరు ఆడంబరాలకు పోతారు. ఆడంబరాలు మంచివి కాదు. ఆడంబరాలు దానివల్ల ధన నష్టము జరుగుతుంది. 10 మంది యొక్క దృష్టి దోషం కూడా వస్తుంది. కాబట్టి ఆడంబరాలకు పోకుండా, డబ్బు వృధా ఖర్చు చేయకుండా, స్నేహితుల యొక్క సలహాలు తీసుకొని, పెద్దల యొక్క సలహాలు తీసుకొని జాగ్రత్తగా, ముఖ్యంగా అర్ధాంగి ఉంది, భార్య ఉంది, ఆమె సలహాలు తీసుకోవడం. అందుకే చెప్పాడు మనకు నీతిశాస్త్రంలో కార్యేషు దాసి కరణేషు మంత్రి అని. సలహాలు ఇచ్చేటప్పుడు భార్య ఒక మంత్రిగా సలహాలు ఇస్తుందట. కాబట్టి ఆ భార్య యొక్క సలహాలు తీసుకోవడము, తల్లిదండ్రుల యొక్క మాతాపితరం చేయవ తల్లిదండ్రుల యొక్క సలహాలు కూడా తీసుకోవడం చాలా మంచిది. అలా తీసుకొని మనదంటూ ఒక ఆలోచనను దాంట్లోకి జోడించి ఈ మూడింటిని ఒక ఆర్డర్లో పెట్టి ఆలోచించి అడుగు ముందుకేస్తే మీకు నష్టాలు రాకుండా, ఆరోగ్యం పాడు కాకుండా, చేసే పనులలో దిగ్విజయం కలగడానికి మంచి సమయం ఆసన్నం ఉంది కుంభరాశి వారికి. కానీ తొందరపాటుతనం మీ దగ్గర ఎక్కువగా ఉంటుంది. ఆడంబరాలకు పోవడానికి ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ తొందరపాటుతనము, ఆడంబరాలు రెండూ కూడా వదిలిపెట్టండి. అప్పుడు మీకు మనశ్శాంతి దొరుకుతుంది. చంచల బుద్ధి అనేటువంటిది పక్కకు జరిగిపోతుంది. కార్యక్రమాలు శుభంగా నెరవేరుతాయి. ఈ రాశివారు ఈ నెలలో శని స్తోత్రము, శివ సహస్రనామ స్తోత్రం కానీ, శివ అష్టోత్తరనామ స్తోత్రం కానీ పారాయణం చేయండి. ప్రతిరోజు శని స్తోత్రం చెప్పకుండా చదవండి. దాంతోపాటు మీకు వీలుంటే శివ సహస్రనామ స్తోత్రము, వీలు లేదు అనుకుంటే శివ అష్టోత్తరనామ స్తోత్రము కానీ ప్రతిరోజు కనుక మీరు పారాయణం చేసినట్టయితే ఆ శివానుగ్రహాన్ని పొంది ఎన్నో కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మనశ్శాంతి ఏర్పడుతుంది. సుఖంగా, సంతోషంగా జీవించండి. ఒక్క స్తోత్రం చేత మన కష్టాలన్నీ కూడా పోయేటువంటి ఒక ఆధారం మనకుంది, మన దగ్గర ఉంది. ప్రతిరోజు కూడా ఎలాంటి కష్టం వచ్చినా మనస్సును ఆ కష్టంలోకి దూర్చక, నాకు కష్టం వచ్చింది అని బాధపడకుండా, కష్టంగా ఉన్నా, సుఖంగా ఉన్నా, మనశ్శాంతిగా ఉన్నా, ఎలా ఉన్నా సరే ప్రతిరోజు లలితా సహస్రనామాలలో నుంచి ఒక్క శ్లోకం ఉంది. ఆ శ్లోకం చెప్తాను, దాన్ని పాటించండి. లలితా సహస్రనామాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి ప్రపంచం, విశ్వంలోనే. ఎందుకంటే ఎన్నో సహస్రనామాలు ఉన్నాయి మనకు. విష్ణు సహస్రనామాలు ఉన్నాయి, ఇంకా వేరే సహస్రనామాలు ఎన్నో ఉన్నాయి. కానీ అన్నిటికంటే కూడా మించినటువంటిది, అనర్ఘ్యమైనటువంటివి, వెలలేనటువంటి ఒక్క లలితా సహస్రనామాలు. ఇవి వాగ్దేవతలు, అమ్మవారి యొక్క చెలికత్తలైనటువంటి ఒక వాగ్దేవతలు చెప్పినటువంటి ఒక రహస్యమైనటువంటి ఒక నామాలు. అందుకే రహస్య సహస్రనామ స్తోత్రం అన్నారు. ఇది చాలా రహస్యమైనటువంటి లలితా సహస్రనామాలలో ఒక్కొక్క నామం, ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క చరిత్ర చాలా ఉంటుంది. ఆ నామాలు చదువుతూ ఉంటే ఎటువంటి కష్టాలైనా పోవడానికి మనకు చాలా ఇదిగా ఉంటుంది. మొట్టమొదటి నామమే తీసుకోండి లలితా నామాలలో. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమచ్ఛిమ్మాసనేశ్వరి. చిన్న 3 పదాల యొక్క శ్లోకంలో మొదటి పాదం. ఇందులో ఎంతో గొప్ప అర్థం దాగి ఉంది. శ్రీమాత సృష్టించేటువంటిది. మాత అంటే తల్లి, తల్లి కదా సృష్టించేది. శ్రీ మహారాజ్ఞి చాలా ఉంది చెప్పాలంటే, కానీ అది ఇప్పుడు తొందరలో కాదు, చిన్న విషయాన్ని చెప్తేస్తున్నాను. శ్రీ మహారాజ్ఞి, రాజ్ఞి అంటే రాజుగారి యొక్క వాజ్ఞ, దేశాన్ని పరిపాలించేటువంటిది రాజ్ఞి, రాజు. మాత అంటే తల్లి. ఈ మాతనే అక్కడ బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు, సృష్టికర్త. శ్రీ మహారాజ్ఞి విష్ణువు స్థితికారకుడు. ఇక్కడ విష్ణువు అనేటువంటి ఒక అర్థం వస్తుంది. సింహాసనేశ్వరి, సింహ అనేటువంటి దాన్ని ఇది చేసినట్టయితే, ఉల్టా చేసినట్టయితే హింస అనేటువంటి వస్తుంది. శివుడు లయకారకుడు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ 3 నామాలలో దాగున్నారు. అంతేకాకుండా లక్ష్మి, సరస్వతి, గౌరి, ఈ 3 కూడా ఈ 3 నామాలు ఉన్నారు. అందుకే మొదలుపెట్టేటప్పుడే వాగ్దేవతలు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమచ్ఛిమ్మాసనేశ్వర్యై నమః అన్నారు. ఇది శుభం.